హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చడి చేసుకుందాం. క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మొత్తం చింతపండు ముందు నానబెట్టుకుందాం. అది చింతపండు నానిద్దీలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు చాలు. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం అండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా వేడి నీళ్ళు వేడవుతున్నప్పుడే చూసి క్యాలీఫ్లవర్ వేసేద్దామండి. అది ఎక్కువ ఉడకవసరం లేదు. క్యాలీఫ్లవర్ ఆ నీళ్ళల్లో వేసి అలాగా 2 నిమిషాలు ఉంచి వడకట్టుకోవడమే. ఇది కొద్దిగానే చేస్తున్నాను, నేను ఎక్కువేం చేయట్లేదు, క్వాంటిటీ తక్కువగానే చేస్తున్నాను. చాలు, ఈ మాత్రం వేడైంది చాలండి. ఇక దీన్ని వడకట్టేసుకుందాం. కొద్దిగా పైకి పొగలు వస్తూ ఉన్నప్పటికీ ఇది మనం ఆపేసుకుంటే సరిపోతుంది. వాటర్ అంతా పోయేలాగా పెట్టుకుందామండి. ఒక క్లాత్ మీద వేసుకుందాం. వీటిలో ఉన్న తడంతా పోయే వరకు ఆరనివ్వాలి. గొంతు అసలు బాగాలేదు, గొంతు బాగా ఇబ్బంది పడుతుంది ఈరోజు. ఒక గంట అలా వదిలేస్తే సరిపోతుంది. తర్వాత పైనుంచి ఒక క్లాత్తో అలా తుడిచేసుకున్నామంటే అందులో తడంతా పోతుందండి. ఈలోపు చింతపండు గుజ్జు తీసుకుందాం. గుజ్జు తీసి గుజ్జుని మనం ఉడకబెట్టుకుందాం. సేమ్ ఉసిరికాయ పచ్చడి టైప్లోనే ఉడకబెట్టుకోవాలి చింతపండుని. గుజ్జులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుందాం. బాగా మరిగించి దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేద్దామండి. చాలు, అయిపోయింది. ఇంత దగ్గరికి అయితే సరిపోతుంది. నిమ్మకాయతో కూడా చేసుకోవచ్చు, ట్రై చేయండి. ఎలా చేసినా బాగానే ఉంటుందండి. 1-2 పువ్వులు పెట్టుకుని ఉండవచ్చు. శుభ్రంగా ఆరిపోయింది. గిన్నెలోకి తీసుకున్నాను. ఇక పచ్చడి కలపడం చూపెడతానండి. మొత్తం చింతపండు గుజ్జు మొత్తం వేసేద్దాం. ఇది కూడా ఎక్కువ ఏం అవసరం లేదు, ఒక 50 గ్రాముల చింతపండు సరిపోతుంది. మనకి గుజ్జు కోసం, ఊట కోసము, టేస్ట్ కోసము అలా వేసుకోవాలంతే. ఆ గ్లాసుడు ఉప్పు, గ్లాసుడు కారం వేసుకుందాం. ఇదే గ్లాస్ కొలతతో సరిపోతుంది. కొద్దిగా పసుపు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఆవు పిండి, మెంతిపిండి ఆల్రెడీ నేను ప్యాకెట్స్ తెచ్చుకొని వాడుకుంటానండి అని. ఎప్పటికప్పుడు కొంచెం మిక్సీలో పట్టలేం కదా, ఎక్కువ క్వాంటిటీలో పెట్టి ఉంచినా పాడైపోతుంది. అందుకని ప్యాకెట్లో మనం తెచ్చుకొని వాడుకోవచ్చు. కొద్దిగా ఆవు పిండి, కొద్దిగా మెంతిపిండి వేసేసి మొత్తం కలిపేసుకుంటాను. మనకి పచ్చళ్ళు చేతితో కలుపుకుంటేనే బాగుంటుంది. గరిట్లు పెట్టి అవి సరిగ్గా తిరిగినట్టు అనిపించదు. చేతితో అయితే చాలా బాగుంటుంది. చెయ్యే వాడండి, దేవుడిచ్చిన చేతులతోనే వాడాల. తినడం కూడా స్పూన్లు అవి కాదు, చేతితో తింటేనే తిన్నట్టుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. స్పూన్తో తినేవాళ్ళు ట్రై చేయండి, చేతితో తినేవాళ్ళు అవసరం లేదు. మొత్తం కలిపేసాను. ఇంకా తాలింపు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఎండుమిర్చి, పోపు దినుసులు, కొద్దిగా జీలకర్ర వేయించుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎందుకంటే ఇది ఆయిల్ చల్లారే వరకు గిన్నెలోనే ఉంచాలి కాబట్టి ఈ పోపు దినుసులన్నీ వేగిపోతాయి. ఎక్కువసేపు వేప అవసరం లేదు. ఆ నూనె వేడికి ఆటోమేటిక్గా వేగిపోతాయి. ఎక్కువ నూనె కట్టి మళ్ళీ మాడిపోతాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు చిట్టపెట్టలాడుతుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. మనం వీడియో తీసుకుంటూ ఫోన్ దగ్గర పెట్టుకుంటే మోకాన పడుతుంది. కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఆయిల్ చల్లగా అయిపోయిందండి. చూడండి, కరివేపాకు కూడా వేగిపోయింది. వేసేస్తున్నాను పోపులో. పోపు మొత్తం పచ్చళ్ళే వేసేసాను. ఆయిల్తో సహా మొత్తం పచ్చడి రెడీ అయిపోయింది. ఆయిల్ ఎక్కువగా పట్టిద్దని చెప్పాను కదా, ఇది ఊరాలి. ఇంకా ఆల్మోస్ట్ కలిపితే 2 రోజులు ఊరనిచ్చి మనం వాడుకోవచ్చు. పచ్చడి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కలిపేసాను.